వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. ఒక వారం 10 రోజులు నేను వెళ్ళకపోతే వాళ్ళంతా కట్టకట్టుకొని వచ్చారు. ఏం సార్ రావట్లేదు, మీరు ఇద్దరు ఆడపిల్లలు కదా, మీ మామయ్యతో గొడవ పడ్డారా ఏంటి, వద్దు మరి వచ్చేసేయండి చేసుకోండి అన్నారు. నేనన్నాను, నేను ఎక్కడ ఖాళీగా ఉన్నాను, నేను కంపెనీ పెట్టేశాను, 4 మిషన్లు పెట్టేశాను, 16 మంది వర్కర్స్ పని చేస్తున్నారు అన్నాను. ఉట్టిదే, ఏం లేదు అక్కడ. వాళ్ళు షాక్ తిన్నారు. ఇదేంటి 10 రోజుల నుంచి ఈయన కనపడతలేదు అనుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాను అంటున్నాడు. సార్ ఎక్కడ పెట్టారు సార్ అన్నారు. వెంటనే నాకు ధ్యానానంద ప్రదేశ్ ఎక్కడ ఉందో గుర్తొచ్చింది, సెంటర్ శాలివాన్ నగర్లో పెట్టేసా అన్న. అవునా సార్ అన్నారు. వాళ్ళందరికీ నిద్రపట్టుద్దా, ఇంటికి పోయినా నేను కంపెనీ పెట్టాను, కంపెనీ ఇదే కూర్చున్నా నుంచున్నా నా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. 20 రోజులు తిరిగేటప్పటికి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి వాడే అమౌంట్ వేశాడు, 4 మిషన్లు పెట్టేశాను, నా 16 మంది వర్కర్స్ పనిచేయటం. రిజిస్టర్ ఇప్పటికీ ఉంది, ఏమీ లేదు నా దగ్గర. అప్పటికప్పుడు నేను సృష్టించుకున్నాను. యద్భావం తద్భవతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మనమే బాధ్యులం. మరి ఈ క్లాస్ ఎంత బాగా అర్థమైందో 2 ప్రశ్నలు వేయాలనుకుంటున్నానండి. పాత వాళ్ళు విన్న వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండండి, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇది చాలా విలువైన ప్రశ్న, కోట్ల రూపాయలు విలువైన ప్రశ్న. కళ్యాణ్ రెడ్డి గారు ఏదో నవ్వుతున్నారు, లీక్ చేయొద్దు దయచేసి, ఆన్సర్ ఇవ్వద్దు, ఎవరికి చెప్పద్దు, ఎందుకంటే చాలా కఠినమైన ప్రశ్న వేయబోతున్నాను. బాగా ఆలోచించండి, టైం తీసుకునైనా చెప్పచ్చు. తొందరపడి చెప్పారంటే మైనస్ మార్కులు కూడా ఉంటాయి. మొదటి ప్రశ్న అడగాల వద్దా? అడగండి. బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా అర్థమైంది క్లాసు. ఒక మామిడికాయ బాగా సమ్మర్లో మనం చక్కగా పండ్లు తినేస్తాం. ఆ మామిడికాయ విత్తనాన్ని భూమిలో పాతి పెడితే ఏ మొక్క వస్తుంది? పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. నేను పాత వాళ్ళనే సైలెంట్ అమ్మా, నాకు కొత్త వాళ్ళు చెప్పచ్చు. ఏమండి, ఇంతకుముందు విన్నారా క్లాసు? నేను చెప్పే కదండి, తప్పు చెప్పొద్దు, మైనస్ మార్కులు వస్తాయని. మరి వీళ్ళందరికీ తెలీదా? మీరేంటి అంటే చెప్పేశారు మామిడి మొక్క. దూరంగా ఉన్నారు కదా మీరు, చూడరని. ఏమ్మా మీకు ఏ మొక్క వస్తుంది? మరి ఎందుకు చెప్పలేదు? మైనస్ మార్కులు వస్తాయనా? ఆలోచిస్తే వస్తుందా వేరేది? ఇంకేమన్నా టైం తీసుకుంటే వేరేది వస్తుందా? ఏమండి, నిదానంగానా? సరే, కాసేపు ఆలోచించండి. ఎంత టైం కావాలి? మామిడి విత్తనం వేసాము, ఏ మొక్క వస్తుంది? ఏమండి, మామిడి మొక్కే. అందరికీ మామిడి మొక్కేనా? సరే, నేను మామిడి విత్తనం వేసాను, జామ మొక్క వచ్చింది నాకు. నమ్ముతారా? నమ్మట్లేదా? నమ్మకపోగా నన్ను ఎలా చూస్తారు మీరంతా? కరెక్టే, చెప్పండి, పర్లేదు. ఎవరు పిచ్చోడు, ఎర్రోడు ఇలాగే అంటారు. ఇప్పటివరకు ఇదేదో బాగా చెప్పాడు అనుకుందాం, అనవసరంగా టైం వేస్ట్, పనులన్నా చేసుకునే వాళ్ళం. ఈడేంటి మన రాంగ్ డైరెక్షన్ పట్టిస్తున్నాడు, మామిడి మొక్క వేయటం ఏంటి, జామ మొక్క రావటం ఏంటి అనుకుంటారు. సరే, మీదే ఖాయం చేసుకుందాం. మామిడి విత్తనం వేస్తే మామిడి మొక్కే వచ్చింది అనుకుందాం కాసేపు. ఈసారి 2వ ప్రశ్నకైనా కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఎందుకంటే మా అమ్మాయి అమెరికాలో, డాడీ నువ్వు చెప్పింది నిజమే, మామిడి విత్తనం వేస్తే నాకు కూడా జామ మొక్క వచ్చింది అంది. వస్తుందా అమెరికాలో? రాదు. వస్తుందా? ఆఫ్రికాలో వస్తుందా? ఆస్ట్రేలియాలో వస్తుందా? ఎక్కడా కూడా రాదు. రాలేదా? సరే, ఈ 2వ ప్రశ్నకైనా చెప్పండి. ఈ 2వ ప్రశ్న కోసమే నేను క్లాసులు పెట్టుకుని మరీ తిరుగుతున్నాను. ఇంతవరకు 16 ఏళ్ళ నుంచి అడిగినా ఎవరూ సమాధానం చెప్పలా. ఆ 2వ ప్రశ్న ఇంతవరకు రాలా ఆన్సర్. అదేంటో మీరు ఏమన్నా ఇక్కడ మహాయోగులు జ్ఞానులు ఉన్నారో బయటపడుద్దానో చూద్దాం దానికి ఆన్సర్. ఆ మామిడి మొక్క ఎదిగి ఒక మహావృక్షం అయిపోయింది. 30 సంవత్సరాలు బతికింది. 6 ఏళ్ల నుంచి కాయలు కాసింది, పూత పోసి కాయలు కాసింది. మరి 30 సంవత్సరాల తన జీవితకాలం మొత్తం మీద ఎన్ని కాయలు ఇచ్చిందో కరెక్ట్గా లెక్క పెట్టి కౌంట్ చేసి నంబర్ ఒకటి చెప్పండి చాలు, సింపుల్గా.
లెక్క పెడుతున్నారా? లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేనన్ని ఇన్ఫినిటీ అనంతం వేలు లక్షలు మామిడికాయలు. కానీ నేను నాటిన విత్తనాలు ఎన్ని? ఒక్కటే. ఇదే సృష్టి ధర్మం, ప్రకృతి ధర్మం. ఒక మామిడి విత్తనాన్ని భూమిలో వేస్తే వేలు లక్షల మామిడి ఫలాలనే పొందుతున్నాము. ఒక ఒడ్డు గింజను భూమిలో వేస్తే ఎన్నో ఒడ్ల గింజలను తీసుకుంటున్నాము. అలాగే మన మైండ్ కూడా ఒక పంట పొలం లాంటిది. మన ఆలోచనలు, మాటలు విత్తనాలు లాంటివి. ఏ విత్తనాలైతే చల్లుకుంటామో అవే అవే వృక్షాలై, మొక్కలై, వృక్షాలై అవే ఫలాలు ఎన్నో రెట్లు పొందుతాము గాక పొందుతాము. ఇదే సత్యం, సత్యం, సత్యం. పొరపాటును కూడా మామిడి విత్తనం వేస్తే జామ మొక్క రాదుగాక రాదు. అది పూర్తిగా సృష్టి విరుద్ధం, ప్రకృతి విరుద్ధం. నాకు రోగం ఉంది, నాకు బాధ ఉంది, నాకు కష్టం ఉంది, ఇవే విత్తనాలు ఆలోచనలుగా, మాటలుగా మీరు నాటుకుంటే, విత్తుకుంటే ఏ ఫలాలు వస్తాయండి? అవే 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 ఎన్నో ఎన్నో రెట్లు అవే మనం పొందుతాము గాక పొందుతాం. ఇదే సత్యం, సత్యం, సత్యం. దయచేసి ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒక ఎత్తు. ఈ క్షణం నుంచి మీ ఆలోచన మార్చండి, మీ మాట మార్చండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఒక ఆవిడ తాగుబోతు భర్తను